ఒక నిమిషం చూడండి సార్ హోల్డ్ ఒక్కసారి చూడాలి ఇక్కడ ఒకసారి సరే కూడా రండి ఇక్కడ కూడా రండి దూరం వెళ్దామా ఒక్కసారి కెమెరా చూడండి వెనక్కి మేడం ఇంకేనండి సార్ 1 సెకండ్ స్టేట్ చూడండి సార్ ఇంకేనండి కొద్దిగా కొంచెం బ్రదర్ నువ్వు కొంచెం ముందుకు రా 30/40 వేయించా మా మియాని అందరికీ నమస్కారం. నేను ఇలాంటి కార్యక్రమం రావడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనల్ని ప్రేమించే జీవాలను మనం ఖచ్చితంగా తిరిగి మనం ప్రేమించాలి, వాటిని కాపాడుకోవాలి, వాటిని రక్షించుకోవాలి, వాటి బాగోగులు ఖచ్చితంగా పట్టించుకోవాలి. అది మన బాధ్యత. చాలా చక్కగా ఉంది. మీరు చూసే ఉంటారు కదా అంతా కూడా. నిజానికి ఇది ఒక్క మాటలో చెప్పాలంటే 5 నక్షత్రాల ఆతిథ్య గృహం అని. ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలు, వసతులు అన్నీ ఉన్నాయి. డాగ్స్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, మిగతా వాటి కంటే ప్రత్యేకత ఏమిటంటే డాగ్స్ని స్వేచ్ఛగా వదిలేస్తాయి. బోన్స్లో పెట్టకుండా, కేజెస్లో పెట్టకుండా, గదుల్లో బంధించకుండా స్వేచ్ఛగా వదిలేస్తారు. అవి హాయిగా ఆడుకుంటాయి, స్వేచ్ఛగా ఆనందంగా తిరుగుతాయి. మన ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉంటాయి. నిన్న వచ్చినప్పుడు తను అన్నాడు, ఏమంటే మీరు పాటలన్నీ గబగబా చెప్తుంటారు కదా, సందర్భాన్ని బట్టి చెప్తుంటారు కదా అంటే, అని ఒకసారి మా ఇదంతా చూసి ఒక రెండు లైన్లు చెప్పండి అంటే చెప్దాంలే అనుకున్నాను. నేను మర్చిపోయాను నిన్నంతా. కాకపోతే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక 2 లైన్లు గుర్తొచ్చాయి. మనసులో అనుకున్నాను, ఈ దీని పేరు డాగ్ విల్ని చూసాక మీరే చూసారు కదా, మీరందరూ చూశారు. మీరందరూ అనుభూతి చెందారు కదా, అంత అందంగా ఉంది. ముందు చాలా అందంగా ఉంది, తర్వాత కలర్ఫుల్గా ఉంది, తర్వాత ఎన్నో సౌకర్యాలు, గేమింగ్ ఉంది, గ్రూమింగ్ ఉంది, కేరింగ్ ఉంది, రకరకాల సౌకర్యాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక 4 వాక్యాలు రాశాను. అదేంటంటే, ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, ఆట పాట లాలన రక్షణ దొరికే నిక్కడ ఫుల్, ఆట పాట లాలన రక్షణ దొరికే నిక్కడ ఫుల్, అందాలొలికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్, అందాలొలికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్, ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, ఆట పాట లాలన రక్షణ దొరికే నిక్కడ ఫుల్, అందాలొలికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్. చాలా ఆనందంగా ఉంది. మరొకసారి
అమృతకి, తర్వాత వాళ్ళ తనకి మోహన్కి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇట్లాగే ఎంతో దినదిన ప్రవర్ధమానం అవుతూ జీవుల్ని, జంతుజాలాన్ని భూతదే ప్రకటిస్తూ వాటిని ప్రేమిస్తూ మీరు కూడా వ్యాపారం అభివృద్ధి చెందాలని, పరస్పరం వాటిని ప్రేమిస్తూ మీరు కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో బ్రాంచీలు మీరు ఇక్కడ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మరెన్నో నెలకొల్పాలని మనస్ఫూర్తిగా. హాయ్ అండి, నేను అమృత వర్షిని. ఫస్ట్ బ్రాంచ్ 2022 జనవరిలో స్టార్ట్ అయింది. నేను కెనడాలో మాస్టర్స్ ఇన్ కెనైన్ బిహేవియర్ చేసి అక్కడ పెట్ కేర్కి, ఇండియాలో ఉన్న పెట్ కేర్కి ఐ సా లాట్ ఆఫ్ డిఫరెన్స్. Doggyville has started to bridge that gap in the pet care. So in these 3 years, they've seen a lot of dogs. I was fortunate enough to interact with so many personalities. One thing I really found is I'm getting a lot of dogs with hip dysplasia issues, arthritis issues. Vala kosamane to increase their health, vala benefits kosame we started a pool in this facility. That is a major reason. And maaku vachesi cage free boarding is our USP. Intlo enta aithe happy ga ఫ్రీగా తిరుగుతాయో అంతే హ్యాపీగా డాగీవిల్లీలో కూడా ఉంటాయి. వీ ఆల్వేస్ సే టు అవర్ క్లయింట్స్, ఇట్స్ అ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, అండ్ వెన్ యూఆర్ ఆన్ అ వెకేషన్ యువర్ డాగ్ ఇస్ ఆల్సో ఆన్ అ వెకేషన్. మేము ఈక్వల్గా వాళ్ళు టు మేక్ పేరెంట్స్ ఆల్సో స్ట్రెస్ ఫ్రీ. అన్ని రోజులు డాగ్ వాళ్ళతో ఉండకపోతే ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎట్ ఆఫ్ ది డే. సో ఎవ్రీడే వీడియోస్ పంపిస్తాము, ఫుడ్ ఏం పెడుతున్నాము, అండ్ టు మేక్ సో దట్ పెట్స్ ఆల్సో షుడ్ నాట్ మిస్ దేర్ పేరెంట్స్. They're filled with agility sessions, play sessions, break sessions. And all these updates will be sent to parents time to time basis. Well, ఎన్నిసార్లు అన్నిసార్లు వీడియో కాల్ చేసుకోవచ్చు, ఎనీ నీడ్. మధ్యలో మెడికల్ నీడ్ ఉండొచ్చు, when they're here. Doctor is available 24/7. All care is taken at that point of time. That guarantee is given from Doggyville. మీరు 1 day boarding నుంచి 1 year boarding వరకు కూడా పెట్టచ్చు. You have so many dogs that come stay when parents are in US for 6 months long. So it will be that comfortable for them. And other than that, the most important aspect is socialization. Chala dogs ma దగ్గరికి భయపడుతూ అట్లా వస్తాయి. They're very anxious with their other dogs because they're not socialized since their puppyhood. To bridge that gap, we are doing cage free boarding. చాలా మంది భయపడుతూ వచ్చినా కూడా వెళ్ళేటప్పుడు they're all social, happy around other dogs. Pet parents are also very amused. మా దగ్గరేమో భయపడుతుంది కానీ మీ దగ్గర ఇంత హ్యాపీగా ఆడుకుంటుంది అని చెప్పి. That is our speciality. And other than this, we also have spa and training. When training ఇచ్చేటప్పుడు it's completely positive reinforcement techniques. We don't hit them, we don't use any negative methods to train the dog. We always believe, reward the dog when it's doing the right thing, but when it is not, ignore it. It takes time, it needs a lot of patience, but that is the system we follow when we're training the dog. That's what Doggyville. In the end, I would love to thank my family, my friends, especially my husband and Doggyville team. We'll ever lekapothe this would not have been there as it is today. వీళ్ళందరూ సపోర్ట్ తోనే నేను చేయాలి. ముందుగా చంద్రబోస్ గారికి, వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. యాజ్ ఏ డాగీవిల్ మేము పెట్టినప్పుడు హైదరాబాద్లో మాకు కూడా ఒక 3 dogs ఉన్నాయి. కెనడా నుంచి వచ్చినప్పుడు ఒక డాగ్ని తెచ్చుకున్నాం. మేము ఎక్కడైనా ఒక డాగ్ని పెట్టాలి అనే ఆలోచన వస్తేనే ఆ ఫెసిలిటీ అన్ని చూసి మాకు కొంచెం ఇబ్బంది అనిపించేది. అంటే బోన్లో పెడతారు, ఎప్పుడు పెడతారో ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు. సో ఆ బ్రిడ్జ్ ఏదైతే ఆ గ్యాప్ మేము కెనడాలో ఉన్నప్పుడు మేము డాగ్ని పెట్టినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు హైదరాబాద్లో కూడా మన డాగ్స్కి ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో 2022లో స్టార్ట్ చేసామండి. సో ఆ తర్వాత మీ స్టార్టెడ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సో ఇనీషియల్గా మేము గచ్చిబౌలిలో స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి తర్వాత కొండాపూర్, ఇప్పుడు బంజారా హిల్స్. సో ఈ బంజారా హిల్స్లో ఉన్న బ్రాంచ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మా ఏ బ్రాంచెస్లో కూడా స్విమ్మింగ్ పూల్ లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్ వేర్ వీ గేవ్ లైక్ 30/40 స్విమ్మింగ్ పూల్. సో ఒక డాగ్ ఒక ½ an hour or 1 hour దానికి తగ్గట్టు ఎలా కావాలంటే అలాగా స్విమ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఏ ట్రైన్డ్ స్విమ్మర్ హియర్ విత్ అస్. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద స్విమ్మింగ్ ఫెసిలిటీస్ అండ్ డాగ్ హైడ్రోథెరపీ కూడా చూసుకుంటాడు. సో హిప్ డిస్ప్లేసియా ఉన్న డాగ్స్ అన్నిటికీ ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎటువంటి డాగ్స్ మీకు ఎనీ టైం మా దగ్గర ఉన్న ఇంకొక ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఏంటంటే పికప్ అండ్ డ్రాప్ ఉందండి. సో ఒక ఏసీ కార్లో లైక్ పర్సనల్ మేము జనరల్గా మనం యూజ్ చేసే కార్లోనే, నాట్ లైక్ ట్రక్స్ ఆర్ ఎనీథింగ్. ఒక ఏసీ కార్లో మీ ఇంటి దగ్గరికి వచ్చి మా వాళ్ళ డాగ్ని పిక్ చేసుకొని యూ కెన్ టేక్ ఆల్ ద సర్వీసెస్ అండ్ అగైన్ వీ విల్ డ్రాప్ యూ బ్యాక్ ఇన్ ద సేమ్ ఏసీ కార్. సో అక్కడ కూడా ఇక్కడ ఎయిర్ కండిషన్కి తక్కువగా లేకుండా చూసుకుంటాము.
అండ్ అవర్ ఫెసిలిటీ ఈస్ కంప్లీట్లీ ఎయిర్ కండిషన్. సో సేమ్ మీ ఇంట్లో ఎలా అయితే మీరు డాగ్ చూసుకుని ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు మీ డాగ్ని ఎలా అయితే మీ ఏసీ కార్లో తీసుకెళ్తారో మేము కూడా అలానే తీసుకెళ్తాము, అలానే చూసుకుంటాము. నెక్స్ట్ మీకు ఎక్కడెక్కడ మీరు ప్లాన్ చేసుకుంటారు? ప్రజెంట్ వీఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ విజయవాడ అండి. సో అప్కమింగ్ వి విల్ సీ ఫర్దర్. మ్యాక్సిమం ఎన్ని డాగ్స్ని అకామిడేట్ చేస్తారు ఒకసారి మీరు ఇక్కడ? 25 డాగ్స్. క్వశ్చన్స్ మీరు అడగండి. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద మీడియా? సమ్మర్లో ఎక్కువ డాగ్స్ అగ్రెసివ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో మీరు ఎలాంటి అలా ఏం లేదండి. మేజర్ రీజన్ వాళ్ళకున్న ఇబ్బంది హీట్. ఆ హీట్ని అకామిడేట్ చేయడానికి మాకు ఏసీస్ ఉన్నాయి, కోల్డ్ వాటర్ ఇస్తాము. సో మేము సమ్మర్లో స్పెషల్ అగ్రెషన్ అనే ఇష్యూస్ ఏం చూడము. యాక్చువల్లీ వాళ్ళకున్న ఇరిటేషన్ని కేటర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళని టైం లేదు. సార్ మీకు ఆల్రెడీ ఉంటుంది, మీరు పెంచుతున్న డాగ్ ఏంటి? నేను మామూలుగా ఇండియన్ స్ట్రీట్ డాగ్స్ పెంచుతాను. బయట ఉంటే నేను తీసుకొచ్చి రెస్క్యూ చేసి ఇంట్లో పెంచుతున్నాను. ఒకదాని పేరు క్యాడ్బెరీ, ఒకదాని పేరు మిల్కీ. అట్లా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఒక మిల్కీ అయితే నాతో పాటు నేను రాస్తున్నంతసేపు నాతో పాటే పైనే కూర్చుంటుంది. నేను బయటకు పాడయ్యాక నాతో పాటు తిరిగి వస్తుంది. అంత ప్రేమగా ఉంటే నాకు కూడా డాగ్స్ మీద చాలా ప్రేమ. నా చేతుల మీదుగా ఇది ఇలా ప్రారంభం కావడం అనేది చాలా సంతోషం. సార్ డాగ్స్ నుంచి క్వాలిటీ మనం హ్యాండ్ చేయాలి, లేకపోతే క్వాలిటీ మనకి కావాలి అనుకునేది క్వాలిటీ ఏంటి? ది బెస్ట్ క్వాలిటీ డాగ్స్ నుంచి మనం తీసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం, నమ్మకము, విశ్వాసము. అసలు ఇంటికి రాగానే అంటే మామూలుగా మనకి 7 గంటలు, డాగ్కి 1 గంట, తెలుసు కదా. మనము అలా బయటికి వెళ్ళి రాగానే చాలా విరహాన్ని, చాలా ఎడబాటుని అనుభవిస్తారు. రాగానే ఒక్కసారి అసలు మనం ఏం తెచ్చామో ఏమి ఇస్తామో తెలియకుండా, ఏమి ఎదురు చూడకుండా మన మీదకి వచ్చేసి మనల్ని అలా ప్రేమగా తడుముతూ ఆప్యాయంగా మనల్ని ముద్దాడుతూ ఆ అనుభూతి. ఎందుకంటే ఆ డాగ్స్ ఓనర్స్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఇది 3 డాగ్స్ నేను నా దగ్గర పెంచాను. 3 డాగ్స్ చనిపోయాయి. అంటే వయసు వృద్ధాప్యం వచ్చేసి అది పోయినప్పుడు మాత్రం ఇంకా నరకం. అసలు కన్న పిల్లలు అలా జారిపోయారన్నంత బాధ, అంత వేదన, అంత శోకం. మళ్ళీ తేరుకొని మళ్ళీ ఆ ప్రేమను మళ్ళీ అనుభవించాలి, మళ్ళీ ఆ ప్రేమను పొందాలని మళ్ళీ ఒక డాగ్ తీసుకొచ్చాక అది మనిషికి డాగ్కి ఉన్న అనుబంధం. అది మహాభారతంలో చివరి పర్వంలో, స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజుతో తోడుగా వెళ్ళేది ఒక కుక్కే వెళ్ళేది. ఏ సైన్యము, ఏ సేన, ఏ ప్రజలు, ఏ బంధువులు, ఏ కుటుంబ సభ్యులు వెళ్ళలేదు. ధర్మరాజుతో చివరంతా వెళ్ళేది ఒక డాగ్ మాత్రం.